హలో హాయ్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజను అంగరంగ వైభవంగా చేస్తున్నాము. ఈరోజు మా ఇంట్లో పూజ ఎలా చేస్తున్నామనేది ఒకసారి మీ అందరికి చూపిస్తాను. ముందుగా మా ఇంటి ముందర గడపండి ఈ విధంగా డెకరేట్ చేశాము. అదేవిధంగా మా ఇంటి గడప ముందర తులసమ్మ తల్లిని ఈ విధంగా పూజించుకున్నాము. ఇవాళ మా ఇంటి గడపండి, మా ఇంటి గడపను కూడా చాలా అందంగా డెకరేట్ చేసుకుని ఈరోజు మా ఇంట్లోకి వెళ్తున్నాము. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజను ఈ విధంగా నిర్వహించుకుంటున్నాము. మా ఇంట్లో అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకొని వరలక్ష్మి వ్రతంను చేసుకుంటున్నాము. ఇంకా పూజారి రాలేదండి. స్వామివారు వచ్చిన తర్వాత పూజ ప్రారంభమవుతుంది. అంతవరకు అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటున్నాము. వారం రోజుల నుంచి కష్టపడి అమ్మవారికి పిండి వంటలను తయారు చేశాము. 5 రకాల పిండి వంటలు, అదేవిధంగా అమ్మవారికి ప్రసాదంగా 7 రకాల ప్రసాదాలను కూడా తయారు చేశాము. చూశారు కదా, 7 రకాల ప్రసాదాలు. ప్రొద్దున 3 గంటలకు లేచి అమ్మవారికి నైవేద్యానికి ప్రసాదాలు 7 రకాలు, 5 రకాల పండ్లు, 5 రకాల పూలు, ఇలా అన్ని అమ్మవారి ముందర ఉంచుకొని పూజకు సిద్ధంగా రెడీ చేశామండి. స్వామివారు వస్తున్నట్లే పూజను ప్రారంభిస్తారు. మా ఇంటి వరలక్ష్మి అండి. మా ఇంటి వరలక్ష్మి మా మహాతల్లిని ఈ విధంగా పూజించుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా ఆ వరలక్ష్మి తల్లి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి దీవెనలు ఉండాలని